హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కాల్ త్రిగోరి అనే ప్యూర్ హారర్ లాంటి థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇందులో ఉన్న ట్విస్టులు చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. సో మూవీ భలే ఉంటది, మరి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. మీకోసం ఇలాంటి రకరకాల హారర్ మూవీస్ ని తీసుకొస్తూనే ఉంటాను కదా. సో లేట్ చేయకుండా స్టోరీలోకి దూకేద్దాం పదండి. ఈ స్టోరీ ఒక భయంకరమైన ఇంట్రోతో స్టార్ట్ అవుతుంది. అదే కాల్ త్రిగోరి. అసలు ఏంటి ఈ కాల్ త్రిగోరి? గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో 1వ తారీఖు చైత్ర అమావాస్య, అదే నెల మధ్యలో 16వ తారీఖు చైత్ర పౌర్ణమి, మళ్ళీ నెల చివర్లో 30వ తారీఖు వైశాఖ అమావాస్య వస్తాయో, అంటే ఒకే నెలలో 2 అమావాస్యలు ఒక పౌర్ణమి వస్తే దాన్నే కాల్ త్రిగోరి అంటారు. ఇది దశాబ్దానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత ప్రమాదకరమైన సమయం. నెగిటివ్ ఎనర్జీ పీక్స్ లో ఉన్న టైం అన్నమాట. ఈ ఇంట్రో వింటుంటేనే మనకు ఏదో తేడా కొట్టేస్తుంది కదా. ఇక అసలు కథలోకి వెళ్తే మన ఫస్ట్ క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. పేరు రవిరాజ్. సో ఇతను మీరు గుర్తుపట్టే ఉంటారు, సిఐడిలో బాగా పరిచయం ఉన్న పేరే. మంచి రిచ్ కిడ్ అన్నమాట. మనడు ఒక పెద్ద పురాతనమైన బంగ్లాలో ఉంటాడు. కానీ వీడికి కార్లు పార్టీలు అంటే అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్. వీడికి జ్యోతిష్య శాస్త్రం అంటే చాలా పిచ్చి. సైన్స్ కంటే గ్రహాలనే ఎక్కువగా నమ్ముతాడు. వీడి దగ్గర జ్యోతిష్ అండ్ సైన్స్ అనే ఒక బుక్ కూడా ఉంటది. దాన్ని రాసింది ప్రొఫెసర్ అగ్నివేష్. మన రవిరాజ్ కి ఈ ప్రొఫెసర్ అంటే మామూలు అభిమానం కాదు ఫ్రెండ్స్, దేవుళ్లాగా కొలుస్తాడు. సీన్ కట్ చేస్తే టీవీలో ప్రొఫెసర్ అగ్నివేష్ ఇంటర్వ్యూ వస్తుంటది. రవిరాజ్ కళ్ళార్పకుండా చూస్తుంటాడు. ఈ ప్రొఫెసర్ గాడు మామూలుడు కాదు ఫ్రెండ్స్. అటు జ్యోతిష్యం, ఇటు సైకాలజీ, ఇంకొక పక్క పారానార్మల్ సైన్స్, ఇలా అన్నిట్లోనూ పిహెచ్డీలు చేసి పారేశాడు. రీసెంట్ గా ఆయన రాసిన బుక్ పేరే ఈ కాల్ త్రిగోరి. ఇంటర్వ్యూలో యాంకర్ ఒక తిక్క ప్రశ్న వేస్తుంది. సార్, ఈ కాలంలో కూడా ఈ దయ్యాలు భూతాలు చేతబడులు అంటే జనాలు నమ్ముతారా? మీరు మూఢనమ్మకాల్ని ఎంకరేజ్ చేస్తున్నారా అని అడిగితే దానికి ప్రొఫెసర్ కూల్ గా నవ్వి ఒక క్లాస్ పిక్తాడు. అమ్మా, ఇది మూఢనమ్మకం కాదమ్మా, దీని వెనకాల సైన్స్ ఉంది. అమెరికాలో ఏఎస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. 1957 నుంచి సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు. కావాలంటే గూగుల్ చేసుకో అని చెప్పి దిమ్మ తిరిగి ఆన్సర్ ఇస్తాడు. ఆ యాంకర్ షాక్ అయ్యి, అంటే దయ్యాలు నిజంగా ఉన్నాయంటారా అని అడిగితే ఇక్కడ ప్రొఫెసర్, చూడమ్మా, 99.7% కేసులైతే అబద్ధమే లేదా మనిషి భ్రమ అనుకోవచ్చు, కానీ 0.3% ఉంది చూసావు, అది నిజం. అవి నిజంగానే ఉన్నాయి అని చెప్పి భయపడతాడు. ఆ 0.3% గురించి వినగానే యాంకర్ అయితే షాక్ అవుతుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ అసలు విషయాన్ని రివీల్ చేస్తాడు. ఈ కాల్ త్రిగోరి అనేది మామూలు విషయం కాదు. 100 ఏళ్లకి ఒకసారి వచ్చే ప్రళయం. కొన్ని వేల ఏళ్ల క్రితం పిశాచ కబీలా అనే ఒక తెగ ఉండేది. వాళ్ళు ఒక దుష్ట శక్తిని పూజించేవాళ్ళు. దాన్నే కాల్ త్రిగోరి అంటారు. వాళ్ళ నమ్మకం ప్రకారం ఎప్పుడైతే ఏప్రిల్ నెలలో 3 సార్లు అమావాస్య పౌర్ణమి కాంబినేషన్ లో వస్తుందో అప్పుడు ఆ చీకటి శక్తులు నిద్రలేస్తాయి. ఆ నెలలో మరణ మృదంగం మోగుతుంది అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. సరిగ్గా ఇప్పుడు ఆ 100 ఏళ్ల టైం అయితే వచ్చేసింది. రవిరాజ్ ఈ ఇంటర్వ్యూ చూస్తూ టెన్షన్ పడుతుంటాడు. అసలు ఈ కాల్ త్రిగోరి గురించి ప్రొఫెసర్ చెప్పే డీటెయిల్స్ వింటేనే అందరికి భయం వేస్తుంది. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆకాశం నుంచి వర్షం పడదట. పుర్రెలు వర్షంలాగా కురుస్తాయంట. ఆ యాంకర్ పాపకి డౌట్ వచ్చి, అసలు ఆకాశం నుంచి పుర్రెలు పడడం ఏంటి సార్, ఫిజిక్స్ ఒప్పుకుంటుందా అని అడిగితే ప్రొఫెసర్ మాత్రం టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అమ్మని చెప్పేసి సస్పెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఇక టీవీలో ఈ ఇంటర్వ్యూ చూసి మన రవిరాజ్ గడికి మైండ్ బ్లాక్ అవుతుంది. వెంటనే ప్రొఫెసర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి తన ప్రాబ్లం చెప్పుకుంటాడు. రవిరాజ్ కి ఒక పెద్ద ప్యాలెస్ లాంటి హవేలీ ఉంటది. అందులో ఒక బేస్మెంట్ ఉంది. అక్కడే అసలు రచ్చ అంతా జరుగుతుంది. ఆ గది ఎప్పుడు చీకటిగానే ఉంటది. అక్కడ ఒక కుర్చీ దానికదే ఊగుతూ ఉంటుంది. పొరపాటున ఆ గది తలుపు తీస్తే చాలు ఇల్లంతా లైట్లు డిస్కో డాన్స్ చేస్తాయి. అవునా, కరెంట్ ప్రాబ్లం ఏమో, మరి ఎలక్ట్రీషియన్ ని పిలవచ్చు కదా అని ప్రొఫెసర్ అడిగితే రవిరాజ్ ఒక షాకింగ్ స్టోరీ చెప్తాడు. ప్రొఫెసర్ గారు, అలాంటి ప్రాబ్లం ఉందని చెప్పే ఎలక్ట్రీషియన్ ని పిలిచాను. వైర్లు మారుస్తా అని చెప్పేసి వాడు ఇంటికి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి వాళ్ళ అమ్మకి బ్లడ్ వామిట్ అయి చనిపోయిందంట. ఆ భయంతో వాడు మళ్ళీ ఇటువైపు చూడలేదని చెప్తాడు. ఇది వినగానే ప్రొఫెసర్ కి మ్యాటర్ సీరియస్ అని అర్థమవుతుంది. వెంటనే ప్రొఫెసర్ రవిరాజ్ ఇంటిని విజిట్ చేస్తాడు. ఆ బేస్మెంట్ ని చూడగానే ప్రొఫెసర్ కి నెగిటివ్ వైబ్స్ గట్టిగానే తగులుతాయి. రవిరాజ్ భయపడుతూనే ఆ ఊగే కుర్చీని చూపిస్తాడు. ప్రొఫెసర్ టార్చ్ లైట్ వేసి చూద్దామనుకుంటే టప్పని టార్చ్ లైట్ ఆగిపోతుంది. బ్యాటరీ అయిపోయిందా లేక దయ్యం పవర్ అనేది సస్పెన్స్. ఇక్కడి వాతావరణం చూస్తుంటే ఇక్కడ ఏదో ఉంది రవిరాజ్. దీనికి చీకటి అంటే చాలా ఇష్టం. నేను ఫుల్ ప్రిపరేషన్ తో మళ్ళీ వస్తానని చెప్పేసి ప్రొఫెసర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాసేపటి తర్వాత ప్రొఫెసర్ మళ్ళీ ఫుల్ సెటప్ తో వచ్చి ఇల్లంతా లైట్లు ఆర్పేస్తాడు. ఎందుకంటే ఆ దయ్యానికి చీకటి అంటే ఇష్టం కదా. ఇక ఆ బేస్మెంట్ దగ్గర ఒక క్యాండిల్ లైట్ దారి ఏర్పాటు చేసి చివరగా ఒక బొమ్మ పెడతాడు. ప్లాన్ ఏంటంటే మంత్రాలు చదివి ఆ దయ్యాన్ని పిలిచి ఆ బొమ్మలోకి ఎక్కించి దాన్ని తగలబెట్టేసేయాలి. సింపుల్ అండ్ స్వీట్ అన్నమాట. ప్రొఫెసర్ మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తాడు. వాతావరణం
వాతావరణం కూడా సీరియస్ గానే మారిపోతుంది. సడన్ గా ఎవరో నడుచుకుంటూ వస్తున్న సౌండ్ వినిపిస్తుంది. దయ్యం వచ్చేసింది రోయ్ అని చెప్పి అనుకునే లోపే దడేలమని తలుపులు తెరుచుకుంటాయి. తీరా చూస్తే అది దయ్యం కాదు ఫ్రెండ్స్, రవిరాజ్ గారి భార్య మాధురి. ఈమె పక్కా సైన్స్ స్టూడెంట్. ఇలాంటివి అస్సలు నమ్మదు. ఇంటి నిండా చీకటి. ఈ మంత్రాలు చూసి ఆమెకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. టకటకా లైట్స్ అన్ని వేసేసి ఏంటిది పిచ్చి పడిందా మీకు అని క్లాస్ పీక్తది. ప్రొఫెసర్ ఏమో అమ్మా లైట్ వేయకండమ్మా ప్రమాదం అని అరుస్తున్నా కూడా వినకుండా అక్కడ ఉన్న ఆ బొమ్మని చేత్తో ముట్టుకుంటుంది. అంతే ఇక ఆ ప్రొఫెసర్ గారి గుండె జారిపోతుంది. అయ్యో అనర్థం జరిగిపోయింది, నేను వద్దని చెప్పినా ముట్టుకున్నావు, ఇక ఏం జరగబోతుందో చూడు అని ఆ బొమ్మని బ్యాగ్ లో వేసేసుకుంటాడు. ఇక భార్య భర్తల మధ్య వార్ స్టార్ట్ అవుతుంది. రవిరాజ్ ఏమో చాలా సీరియస్ గా మాట్లాడుతూ నువ్వు తప్పు చేశావు, ఆ దయ్యం వల్లే మన మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఆ కుర్చీ దానంతటా అదే ఊగుతుందని చెప్తాడు. దానికి మాధురి లాజిక్ తో సమాధానం చెప్తూ ఆ కుర్చీని దయ్యం కాదురా ఎలకలు ఊపుతున్నాయి, అలాగే ఆ ఎలక్ట్రీషియన్ వాళ్ళ అమ్మకి టీబీ జబ్బు ఉంది అందుకే చచ్చింది, ఈ చాదస్తం వల్ల మన మధ్య గొడవలు అవుతున్నాయి కానీ ఆ దయ్యం వల్ల కాదు అని గడ్డి పెడుతుంది. ఇక రవిరాజ్ కి ఏం చెప్పాలో అర్థం కాక అతని లాస్ట్ అస్త్రం వదులుతాడు. మరి రోజు మేడ మీద నడిచే శబ్దాలు ఏంటి అని అడిగితే దానికి మాధురి ఇచ్చే ఆన్సర్ తో రవిరాజ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ శబ్దాలు నీకు మాత్రం వినిపిస్తున్నాయి, నాకెప్పుడు వినిపించలేదే, నీకేమైనా మెంటలా అని అడిగేస్తది. పాపం రవిరాజ్ ఏమో దయ్యం ఉందంటే పిల్లమేమో నమ్మట్లేదు, తనేమో లేదని చెప్తది. ఇక తను నమ్మకపోగా వాణ్ణి పిచ్చోడిని చేస్తది. రవిరాజ్ ఊరుకుంటాడా? మళ్ళీ ఒక లాజిక్ బయటకు తీస్తాడు. చూడమ్మా నేనంటే పిచ్చోని అంటున్నావు, మరి ఇంట్లో ఉన్న పని వాళ్ళు పని మానేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 4 రోజుల్లో ఎందుకు పారిపోతున్నారు, వాళ్ళకి కూడా మెంటలే అంటావా అని అడిగితే దానికి మాధురి వాళ్ళు దయ్యానికి భయపడి పారిపోవట్లేదురా రవిరాజు, నీ ఓవర్ యాక్షన్ చూసి భయపడి పారిపోతున్నారు అని చెప్పి కౌంటర్ వేస్తుంది. అప్పుడే మనకి చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రవిరాజ్ గారు నిజంగానే పని మనిషిని కిందికి తీసుకెళ్లి ఊగుతున్న కుర్చీని చూపించి ఆ పని మనిషిని భయపెడతాడు. దాంతో తను దడుచుకొని సస్తది. ఇంకెందుకు వస్తుంది మళ్ళీ, అందుకే వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారు గొడవ చేయడం వల్ల మాధురికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన్ని బయటికి గెంటేయడానికి రెడీ అయిపోతుంది. దయచేసి వెళ్ళిపోండి ప్రొఫెసర్ అని అతని చేతిలో ఉన్న బ్యాగ్ లాక్కుంటుంది. ఆ తోపులాటలో బ్యాగ్ కింద పడిపోతుంది. ప్రొఫెసర్ ఏమో చాలా డీసెంట్ గా పర్లేదులే అమ్మా, నా వల్ల మీ మధ్య గొడవలు అవుతున్నాయి కదా, నేనే వెళ్ళిపోతా అని చెప్పేసి బ్యాగ్ సదురుకొని సైలెంట్ గా జంప్ అయిపోతాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. అర్ధరాత్రి 12 గంటలకి ప్రొఫెసర్ రవిరాజ్ కి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మంటాడు. రవిరాజ్ వెళ్తే ప్రొఫెసర్ ఆ బ్యాగ్ చూపిస్తాడు. చూస్తే షాక్, అందులో ఆ బొమ్మ ఉండదు. రవిరాజ్ నీ భార్య అనవసరంగా జోక్యం చేసుకుందిరా, ఆ గొడవలో బ్యాగ్ కింద పడిపోయినప్పుడు ఆ బొమ్మ ఎస్కేప్ అయిపోయింది, ఇప్పుడు అది ఎక్కడ ఉందో తెలియదు, రేపే ఏప్రిల్ 1వ తారీఖు అంటే చైత్ర అమావాస్య, కాల్ త్రిగోరికి పండుగ రోజు, నెగిటివ్ ఎనర్జీ పీక్స్ లో ఉంటుంది, నీ భార్య ఆ బొమ్మని ముట్టుకుంది కాబట్టి ఇప్పుడు ఆ దయ్యం టార్గెట్ నీ భార్యే, తన ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పి అతన్ని చాలా భయపడతాడు. సీన్ కట్ చేస్తే ఇంట్లో మాధురి ఒక్కతే ఉంటది. బయట గాలి వాన, ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్. సడన్ గా ఎవరో వెనకాల నుంచి వెళ్ళినట్టు అనిపిస్తది. మాధురి భయపడుతూనే చూస్తుంది. సడన్ గా ఒక పిల్లి ఆమె మీదికి దూకుతది. మాధురి గుండె అయిపోయినంత పనవుతుంది. ఇంతలో రవిరాజ్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ బేబీ అని గట్టిగానే నవ్వుతాడు. మాధురి ఫుల్ ఫైర్ అవుతుంది. రే రవిరాజు ఇదారా నీ సర్ప్రైజ్, నాకు హార్ట్ అటాక్ తెప్పిస్తావా అని చెప్పేసి చాలా తిడుతుంది. రవిరాజ్ సీరియస్ గా మేటర్ చెప్తాడు. ఇది మామూలు పిల్లి కాదు, ప్రొఫెసర్ గారు ఇచ్చారు, ఇది నీకు రోజు బాడీ గార్డ్ లాగా ఉంటది, కానీ 2 రూల్స్ పాటించాలి. 1 ఈ పిల్లి ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, బయటికి అస్సలు వెళ్ళకూడదు. 2 దీని మెడలో ఉన్న తాయత్తు అస్సలు తీయకూడదు, ఎందుకంటే ఆ కాల్ త్రిగోరి దయ్యానికి నల్ల పిల్లంటే మహా ఇష్టం, చికెన్ బిర్యానీ లాంటిదన్నమాట. ఒకవేళ ఆ దయ్యం గనక ఈ పిల్లిని తినేస్తే దాని శక్తి డబుల్ అయిపోతుంది, అప్పుడు మనల్ని ఎవరు కాపాడలేరు అని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. ఇంత సీరియస్ గా చెప్తూ ఉంటే మాధురి మాత్రం పిచ్చి దానిలాగా నవ్వుతుంది. పిల్లి నన్ను కాపాడుతుందా, నీకు నిజంగానే పిచ్చి ముదిరిపోయిందిరా రవి, ఈ తాయత్తులు దయ్యాలు ఆ గుండు ప్రొఫెసర్ అంతా ట్రాష్ అని చెప్పి కొట్టి పడేస్తుంది. అప్పుడు రవిరాజ్ చాలా ఎమోషనల్ గా ఒక మాట అంటాడు. ఈ ఇంట్లో దయ్యం ఉందంటే నమ్మట్లేదు కదా, రేపు నేను చచ్చిపోయి దయ్యంలాగా నీ కళ్ళ ముందుకు వస్తే అప్పుడైనా నమ్ముతావా అని చెప్పేసి ఒక విచిత్రమైన డైలాగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ వినగానే తను సైలెంట్ అయిపోతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షాకింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఉదయం లేచి చూసేసరికి రవిరాజ్ గాడు ఫ్యాన్ కి ఉరి వేసుకుని వేలాడుతూ కనిపిస్తాడు. అరే ఏంటిలా చేశాడు, దయ్యం ఉందని నమ్మనందుకే సూసైడ్ చేసుకున్నాడా అని మాధురి చాలా ఏడుస్తూ ఉంటది. పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తారు. అక్కడ ఒక సూసైడ్ లెటర్ కూడా ఉంటది. మన మధ్య ఉన్న గొడవల వల్ల విసిగిపోయాను, బై బై వైఫ్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన ఇన్స్పెక్టర్ కి డౌట్ వస్తది. ఇంత పెద్ద బంగ్లాలో ఒక్క పని మనిషి కూడా లేకపోవడం ఏంటి, ఖచ్చితంగా ఇది హత్యనే, నువ్వే లేపేసి ఉంటావని మాధురి మీద అనుమాన పడతాడు. మాధురి చాలా ఏడుస్తూ పని వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో ఉండట్లేదు సార్ అని చెప్తున్నా కూడా ఇన్స్పెక్టర్ వినడు. నువ్వు సాక్ష్యం లేకుండా చేసేసావమ్మా అని చెప్పేసి అరెస్ట్ చేయడానికి రెడీ అవుతాడు. సరిగ్గా అప్పుడే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. ఆయనే డాక్టర్ మనోజ్. వాడు వచ్చి మాధురికి సపోర్ట్ చేస్తాడు. అగండి ఇన్స్పెక్టర్, రవిరాజు మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు, పని వాళ్ళ కోసం నన్ను కూడా అడిగాడు, పాపం మాధురిది ఎలాంటి తప్పు లేదని చెప్తాడు. పోలీసులు ఇంకా ఆర్గ్యూ చేస్తుండగా సడన్ గా ఆ ఉరివేసుకున్న బాడీ దగ్గర నుంచి దగ్గినట్టు శబ్దం వస్తది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే చనిపోయినోడు దగ్గరమేంట్రా బాబు అని షాక్ లో ఉంటారు. ఇక మన రవిరాజ్ గారు తాడు విప్పుకొని కిందికి దిగి పిచ్చోళ్ళ నవ్వుతూ సర్ప్రైజ్ అని చెప్పి
చెప్పేసి మళ్ళీ గట్టిగా అరుస్తాడు. అరేరే ఇదంతా ప్రాంక్ రా, ఈరోజు ఏప్రిల్ 1 కదా, ఏప్రిల్ ఫూల్స్ డే అని చెప్పి పిల్లల్ని పోలీసుల్ని అందరినీ బకరాన్ని చేసేస్తాడు. వీడి పైత్యం తగిలయ్యా వాని చూసి మాధురి కోపం పీక్స్ కి వెళ్ళిపోతుంది. నీ ప్రాంక్ వల్ల నా ప్రాణం పోయింది కదరా విధవా అని చెప్పేసి చాలా తిడుతుంది. ఇటు పక్క ఇన్స్పెక్టర్ కి మండిపోతుంది. పోలీస్ వాళ్ళంటే ఏమనుకుంటున్నావురా, పబ్లిక్ పార్క్ అనుకుంటున్నావా, నిన్ను లోపలేసి కుమ్మేస్తా అని చెప్పేసి సీరియస్ అవుతాడు. రవిరాజు కూల్ గా ఇన్స్పెక్టర్ ని పక్కకు తీసుకెళ్లి నోట్ల కట్ట చూపించి చేతిలో పెట్టేస్తాడు. ఆ లక్ష్మి కటాక్షం తగలగానే ఇన్స్పెక్టర్ కూల్ అయిపోయి సైలెంట్ గా అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. మాధురి ఇంకా కోపంగానే ఉంటే డాక్టర్ మనోజ్ తన దగ్గరికి వెళ్లి కూల్ చేస్తాడు. సరే సరే ఇప్పుడు ఎందుకంత ఫీల్ అవుతున్నావు, బ్రతికే ఉన్నాడు కదా అని చెప్పేసి తన్ని హ్యాపీగా ఉంచుతాడు. ఇక రవి దగ్గరికి వచ్చి రే మామా నువ్వు బ్రతుకున్నావు కదా, పార్టీ చేసుకుందాం పదరా అని చెప్పేసి ఇద్దరు కలిసి మందు కొట్టడానికి ఆ బార్ రూమ్ వైపు వెళ్తారు. కానీ ఆ బేస్మెంట్ ఎంట్రన్స్ దగ్గరికి రాగానే మనోజ్ గారు సడన్ గా ఆగిపోతాడు. వాడి మొహంలో టెన్షన్ కనిపిస్తది. ఏంటి మామా ఇక్కడే ఆగిపోయావు అని రవి అడిగితే ఏమోరా రవి ఇక్కడేదో తేడా కొడుతుంది, నాకు నెగిటివ్ వైబ్స్ గట్టిగానే తగులుతున్నాయని చెప్పి భయంగా చెప్తాడు. రవిరాజ్ వెంటనే చూసావారా నేను చెప్పేది అదేరా, కానీ మా ఆవిడ అస్సలు వినిపించుకోవట్లేదు, ఎలుకలు పిల్లులు అంటుంది, అయినా తప్పు తనది కాదులేరా, తన జాతకంలో శని ప్రభావం గట్టిగానే ఉంది, మొండిగట్టమని చెప్తాడు. డాక్టర్ మనోజు ఆశ్చర్యపోతూ అవునరా ఇవన్నీ నీకు ఎలా తెలుసురా అని చెప్పి అడిగితే రవిరాజ్ అతని దగ్గర ఉన్న ఆస్ట్రాలజీ బుక్ తీసి చూపిస్తాడు. అందులో 3 జాతక చక్రాలు బయటకు తీస్తాడు. ఒకటేమో రవిది, మరొకటి మాధురిది, ఇంకోటేమో ఆ డాక్టర్ మనోజ్ గాడిది. నా జాతకం నీ దగ్గర ఉంది ఇందిరా అని మనోజ్ షాక్ అవుతాడు. అప్పుడు మాధురి స్నాక్స్ తీసుకుని వస్తది. రవిరాజ్ అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ మ్యాటర్ బయట పెడతాడు. మనోజ్ వైపు చూసి రే మామా నిజం చెప్పరా, నువ్వు మాధురిని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నావు కదా, మరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతాడు. అసలు విషయం ఏంటంటే మాధురి ఫస్ట్ హస్బెండ్ పేరు ఆదిత్య, అతను యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ గ్యాప్ లో మనోజ్ కి ఛాన్స్ వచ్చింది కానీ వాడు మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత రవిరాజ్ లైన్ లోకి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. నీ జాతకంలో కుజిదోషం వల్ల నువ్వు సిగ్గుపడి ఆగిపోయావు, అది నాకు ప్లస్ అయిందిరా, లేకపోతే నేను లక్కీ ఛాన్స్ మిస్ అయ్యేవాడినని రవిరాజ్ నవ్వుతుంటాడు. మాధురి కూడా అది విని సైలెంట్ గా నవ్వుతుంది. అప్పుడే రవిరాజ్ కి ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది నేను వెళ్తా అని చెప్తూ వెళ్తూ మనోజ్ మీద ఒక పవర్ఫుల్ సెటర్ వేస్తాడు. మామా నీకు 45 ఏళ్ళు వచ్చాయి కదా, ఇక నీ గ్రహాలు మారతాయి చూడు, టైం వచ్చేసింది అని చెప్పేసి ఒక విలన్ నవ్వు నవ్వేసి అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. వాడు వెళ్ళాక మనోజ్ మాధురితో మాట్లాడుతూ మీ వాడు ఎంత హుషారుగా ఉంటాడు కదా, ఆదిత్య చనిపోయాక నువ్వు తీసుకున్న బెస్ట్ డిసిషన్ వాడిని పెళ్లి చేసుకోవడమే, నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి పొగుడుతాడు. ఆ మాట వినగానే మాధురి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. తను చాలా కోపంగా మాట్లాడుతూ ఏంటి బెస్ట్ డిసిషనా, నా లైఫ్ లో నేను తీసుకున్న వరస్ట్ డిసిషన్ వాడిని పెళ్లి చేసుకోవడమే అని చెప్పి షాక్ ఇస్తుంది. మనోజ్ షాక్ అవుతూ అదేంటి మాధురి అలా అంటున్నావేంటి అని అడిగితే మాధురి అసలు నిజం చెప్తుంది. వాడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, నా కోట్లాది రూపాయల ఆస్తిని ప్రేమించాడు, ఆ ఆస్తి కోసం నన్ను చంపడానికి కూడా ట్రై చేశాడని చెప్తుంది. మనోజ్ ఏమో నమ్మలేక అలా ఎలా చెప్తున్నావు, వాడు మంచోడే కదా అని చెప్పి అడిగితే అప్పుడు తను ఒక ఫ్లాష్ బ్యాక్ ని రివీల్ చేస్తుంది. ఒకసారి వీళ్ళు హిల్ స్టేషన్ కి వెళ్లారంట. అక్కడ ఒక రూప్ వే వెళ్తుండగా రవిరాజు సడన్ గా రొమాంటిక్ గా మాట్లాడుతూ నువ్వు చాలా అందంగా ఉన్నావు కానీ ఈ కళ్ళజోడు నీకు అస్సలు బాగోలేదు అని చెప్పేసి తన కళ్ళ నుంచి కళ్ళజోడు లాగి కింద లోయలో విసిరేశాడంట. దాన్ని పట్టుకోబోయి మాధురి కాలు జారి ఆ రోప్ వే డోర్ నుంచి బయటికి పడిపోయి గాల్లో వేలాడుతూ ఉండిపోయింది. కింద చూస్తే లోయ, పైన చూస్తే మొగుడు, కాపాడనరా బాబు అని చెప్పేసి అరుస్తూ ఉంటే రవిరాజు ఆమెకి చెయ్యందించి లాగేశాడంట. అలా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడని అలా చెప్తుంది. అది వినగానే అవునా వాడు ఏదో షాక్ లో ఉండిపోయాడేమో అని చెప్పేసి మనోజ్ కవర్ చేయడానికి ట్రై చేస్తే కాదు మనోజ్, వాడు నన్ను చంపాలని చూశాడు కానీ సరిగ్గా అప్పుడే అక్కడ ఒక డ్రోన్ కెమెరా ఎగురుతూ రావడం వాడు గమనించాడు. అది రికార్డ్ అవుతుందని భయపడి వెంటనే నన్ను పైకి లాగి ప్రాణాలు కాపాడినట్టు అద్భుతంగా నటించాడని చెప్తుంది. అంతేకాదు ఆ విషయం మీద డౌట్ వచ్చి ఆమె ఎంక్వైరీ చేస్తే వాడికి బయట చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని, వాడు ఒక పక్కా ప్లే బాయ్ అని ప్రూఫ్ తో సహా తెలిసింది. వాడి అసలు రూపం చూసి మాధురి మైండ్ బ్లాక్ అయింది. ఇదంతా విన్నాక మనోజ్ కి చాలా కోపం వచ్చేసి మరి వాడికి విడాకులు ఇచ్చేసి తగలేయచ్చు కదరా, ఎందుకు వాడిని ఇంకా భరిస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. దానికి మాధురి తన గతం చెప్తుంది. తన మొదటి భర్త ఆదిత్య చనిపోయాక ఆస్తి కోట్లలో ఉన్నా సరే ఆమెకి బ్రతకాలనిపించలేదు, ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఒక రోజు ఇక చనిపోదామని డిసైడ్ అయ్యి నిద్ర మాత్రల డబ్బా ఓపెన్ చేసిందంట. అందులో నుంచి సడన్ గా ఒక పెద్ద స్పైడర్ బయటకు వచ్చింది. భయంతో ఆమె ఆ మాత్రలన్నీ కింద పడేసింది. అప్పుడే రవిరాజ్ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ అని చెప్పేసి మళ్ళీ నవ్వాడంట. అంటే ఆమెని చావనివ్వకుండా అదొక ప్రాంక్ చేశాడన్నమాట. అలా తన ప్రాంక్స్ తో జోకులతో మాధురిని డిప్రెషన్ నుంచి అంటే నరకం నుంచి బయటకు తెచ్చాడు. మాధురి తన హస్బెండ్ పోయిన తర్వాత మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేసింది. వాడి క్యారెక్టర్ నచ్చి ఒకరోజు మాధురినే స్వయంగా రవిరాజ్ దగ్గరికి వెళ్లి ఒక వెడ్డింగ్ కార్డ్ చూపించి నేను పెళ్లి చేసుకుంటున్నాను, ఇది నీకు సర్ప్రైజ్ అని చెప్పిందంట. కార్డు ఓపెన్ చేసి చూస్తే మాధురి వెడ్స్ రవి అని ఉంటుంది. అది చూడగానే రవిరాజ్ ఫేస్ లో ఆ వెలుగు చూడాలి ఎక్కడికో వెళ్ళిపోతాడు. మాధురి అలాంటి సర్ప్రైజ్ ఇవ్వగానే వాడు షాక్ అయిపోతాడు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెట్టింది మాధురి. పెళ్లితో పాటే ఒక వీలునామా కూడా రాయించేసింది. మేటర్ ఏంటంటే మాధురి చనిపోతేనే ఆస్తి మొత్తం రవిరాజ్
రవిరాజ్కి దక్కుతుందని, ఒకవేళ సడన్ గా విడాకులు తీసుకోవాల్సి వస్తే ఉన్న ఆస్తిలో సగమే దక్కుతుందని చెప్పేసి అలా వీలునామా రాయిన్ చేసుకుంటుంది. ఇది విన్న డాక్టర్ మనోజ్ కి కోపం వచ్చేసి ఆ సగం ఆస్తి వాడి మొహాన్ని కొట్టేయొచ్చు కదా, ప్రాణం కంటే డబ్బు ముఖ్యమా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు మాధురి అసలు రీజన్ చెప్తుంది. చూడు మనోజ్, నా ఫస్ట్ హస్బెండ్ ఆదిత్య కూడా సేమ్ ఇలాగే రోప్ వే యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు, ఈ రవిరాజ్ గడే ప్లాన్ చేసి చంపేసి ఉంటాడు. నా మొగుడిని చంపినోడికి వాడు సంపాదించిన ఆస్తిని ఎలా దక్కనిస్తాను? వాడు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయాలా? నెవర్. వాడికి ఒక్క రూపాయి కూడా దక్కనివ్వను. అలా అని చచ్చిపోలేను. ఆదిత్యకి నేను ఏం సమాధానం చెప్పాలి? అలా అని నాకు బ్రతకాలనిపించట్లేదు. వీడితో కలిసి ఉండలేను. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతుందని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయి మనోజ్ ని హక్ చేసుకుంటది. కరెక్ట్ గా అదే టైంకి మన విలన్ అదే రవిరాజ్ గడు ఎంట్రీ ఇస్తాడు. వాళ్ళిద్దరిని అలా చూసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఓహో అప్పుడే గ్రహాలు మారుతున్నాయా అని డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తాడు. మనోజ్ కవర్ డ్రైవ్ వాడుతూ లేదురా అలా కాదు, ఆదిత్య గుర్తొచ్చి బాధపడుతూ ఉంటే ఓదారుస్తున్నానని చెప్తాడు. రవిరాజ్ గడు వెంటనే డ్రామా కూడా స్టార్ట్ చేసేస్తాడు. తన గుండె మీద చేయి వేసుకొని అమ్మయ్యా నేను ఇంకా భయపడిపోయారా బాబు, నా గుండె దడదలాడిపోయింది. నా జాతకం ప్రకారం నాకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందంట, ఇప్పుడే వచ్చేస్తుందేమో అనుకున్నాను అని చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తాడు. అది వినగానే మనోజ్ గాడు నీకంత డౌట్ గా ఉంటే రేపు నా హాస్పిటల్కి రారా, మీ ఇద్దరికి ఈసీజీ తీస్తాను. మాధురి కూడా ఈ మధ్య బాగా స్ట్రెస్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. వాడు వెళ్ళాక రవిరాజ్ మళ్ళీ ప్రొఫెసర్ టాపిక్ అయితే బయటకు తీస్తాడు. నేను ప్రొఫెసర్ ని మళ్ళీ కలిసాను తెలుసా, ఆయన ఏం చెప్పాడంటే ఈ రోజు నా జాతకంలో గండం ఉందంట, నాకు తెలియకుండానే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని చెప్పాడు. నేను నవ్వేసి నేను ఉరివేసుకున్నట్టు ప్రాంక్ చేశాను కదా అని చెప్పాను. కానీ ప్రొఫెసర్ ఏమో అసలు ఒప్పుకోలేదు. అది ప్రాంక్ కాదు రవి, ఆ కాల త్రిగోరి శక్తి నీతో అలా చేయించింది. నీ టైం బాగోలేకపోతే ఆ ప్రాంక్ కాస్త నిజమయ్యేది అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా ప్రొఫెసర్ నాకు రెడ్ క్లాత్ ఇచ్చాడు. ఆ తప్పిపోయిన బొమ్మ దొరికితే వెంటనే ఆ క్లాత్ లో చుట్టేయాలి. అతని దగ్గరికి బొమ్మని తీసుకెళ్లేటప్పుడు కార్లో కంటిన్యూగా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న మంత్రాలు ప్లే అవుతూనే ఉండాలని చెప్పేసి చాలా రూల్స్ పెట్టాడు. మాధురి ఇదంతా విని నీకు నిజంగానే పిచ్చి పట్టేసిందిరా రవి, ఈ రెడ్ క్లాత్ ఏంటి, పెన్ డ్రైవ్లు ఏంటి, అంత చెత్తగా ఉన్నాయి, పారేయి వాటిని అని చెప్పేసి గట్టిగానే అరుస్తుంది. కానీ రవిరాజ్ ఏమో అస్సలు వినడు. సీన్ కట్ చేస్తే ఏప్రిల్ 8వ తారీఖు రానే వచ్చేస్తుంది. డాక్టర్ మనోజ్ రిపోర్ట్స్ అన్ని తీసుకుని రవిరాజ్ ఇంటికి వస్తాడు. వాడు లోపలికి వెళ్ళగానే వెనకాలే రవిరాజ్ కూడా వస్తాడు. బయట మనోజ్ కారు చూసి రవిరాజ్ కి డౌట్ వస్తుంది. ఓహో నేను ఇంట్లో లేనప్పుడే ఈ డాక్టర్ గారు వచ్చేస్తున్నాడన్నమాట, అంటే నిజంగానే గ్రహాలు మారుతున్నాయన్నమాట అని చెప్పేసి గట్టిగానే ఫిక్స్ అవుతాడు. ఇక రవిరాజ్ గారు డోర్ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. రే డాక్టర్ తలుపు తీయరా అని చెప్పేసి అరుస్తూ 30 సెకండ్ల పాటు నాన్ స్టాప్ గా కొడుతూ ఉంటాడు. ఫైనల్ గా తలుపు తెరుచుకుంటది. లోపల సీన్ చూసి రవిరాజ్ కి మతిపోతుంది. మాధురి ఏమో తన బట్టలు సరి చేసుకుంటూ ఉంటది. బెడ్ షీట్స్ అన్ని నలిగిపోయి ఉంటాయి. డాక్టర్ వాచ్ లో మాధురి డ్రెస్ దారం ఇరుక్కుపోయి ఉంటది. ఇది చూడగానే ఏ మొగాడికైనా వచ్చే డౌట్ రవిరాజ్ కూడా వచ్చేస్తది. ఓహో రిపోర్ట్స్ చూపించడానికి బెడ్రూమ్ తలుపులు వేసి మరి చూపించాలా, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఫైర్ అవుతాడు. మనోజ్ గడు కవర్ చేసుకోవడానికి వెంటనే ఒక సిల్లీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. అరే నువ్వు అనుకున్నట్టు ఏం లేదురా, ఆ నల్ల పిల్లి సడన్ గా మాధురి మీదకి దూకేసింది. దాంతో మేమిద్దరం జారి బెడ్ మీద పడిపోయాం. ఆ పిల్లి దూకినప్పుడు వైపర్ పడి తలుపు జామ్ అయిపోయిందిరా, అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పేసి కవర్ చేస్తాడు. ఆ తర్వాత అసలు మ్యాటర్ చెప్తాడు. ఇదిగోరా నీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కానీ మాధురి రిపోర్ట్స్ మాత్రం చాలా డేంజర్ గా ఉన్నాయి. ఆమెకి సీరియస్ గా హార్ట్ ప్రాబ్లం ఉంది. ఏ క్షణమైనా హార్ట్ అటాక్ రావచ్చు, జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. రవిరాజ్ గడేమో అస్సలు నమ్మడు. అంత ట్రాష్, నా జాతకం ప్రకారం చూస్తే హార్ట్ అటాక్ నాకే రావాలి కదా, ఆమెకి కాదు, వీడు నన్ను ఫూల్ ని చేస్తున్నాడని చెప్పేసి తిడతాడు. మాధురితో కూడా గొడవ పెట్టుకుంటాడు. వాడు నా బెడ్రూమ్ లో తలుపులు వేసుకొని ఏం చేస్తున్నాడు, నా మొగతనాన్ని ఛాలెంజ్ చేస్తే చంపేస్తా అని చెప్పేసి చాకు తీసుకొని వచ్చి రచ్చ చేస్తాడు. మాధురి కూడా అస్సలు తగ్గదు. నా మీద అనుమానం నీకు, అయితే నన్ను చంపేసే, నన్ను పొడి చేసే అని చెప్పి రవిరాజ్ చేతిలో ఉన్న చాకుని తన గుండెకి పెట్టుకుంటది. ఆ తోపులాటలో ఆ టెన్షన్ కి నిజంగానే మాధురి గుండె ఆగిపోయినంత పనైపోయి కింద పడిపోతుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్ ని చూపిస్తారు. అదృష్టం కొద్దీ మాధురి బతికిపోతుంది. డాక్టర్ మనోజ్ గడేమో రవిరాజ్ మీద అరుస్తాడు. చూసావారా నీ పిచ్చి జాతకాలు ఏమయ్యాయి, ఇప్పుడు హార్ట్ అటాక్ నీకు కాదురా ఆమెకే వచ్చేసింది, ఇక తను జీవితాంతం మందులు మింగేసేయాలి, అంత నీ వల్లే అని చెప్పేసి తిట్టి వెళ్ళిపోతాడు. అది విన్నాక రవిరాజ్ కి కోపం పీక్స్ లో వచ్చేస్తుంది. అక్కడ ఉన్న ఒక కత్తి తీసుకుని డాక్టర్ వెనకాల వెళ్లి పొడిచి లేపేస్తాడు. డాక్టర్ శవం కూడా అక్కడే పడిపోతుంది. కానీ జోక్ ఏంట్రా అంటే ఇదంతా రవిరాజ్ గడు ఊహ, ఇమాజినేషన్ మాత్రమే. నిజానికి వాడు గాల్లో కత్తి తిప్పుతుంటాడు అంతే. మాధురి అది చూసి చాలా భయపడిపోతూ ఉంటది. వీడికి నిజంగానే మెంటల్ ఎక్కేసింది అని చెప్పి అనుకుంటది. రవిరాజు కాన్షియస్ లోకి వచ్చి ఇంకోసారి ఆ డాక్టర్ గారు నా ఇంటికి వచ్చేస్తే నిజంగానే వాడి నూడిల్స్ బయటకు తీసేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఒక వారం తర్వాత అంటే ఏప్రిల్ 14
మాధురి స్నానం చేసి బాత్రూమ్ లో నుంచి వస్తుంటే సడన్ గా డాక్టర్ మనోజ్ గాడు బెడ్రూమ్ లో ఉంటాడు. మాధురి షాక్ అవుతూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, రవిరాజ్ గారు చూస్తే చంపేస్తాడు అని చెప్పేసి భయపడుతుంది. డాక్టర్ గాడేమో రవిరాజ్ గారు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగితే వాడు ఏదో పార్టీ ప్లాన్ చేస్తా అని చెప్పేసి 2 రోజుల నుంచి బయటే ఉన్నాడని చెప్తుంది. అప్పుడు మనోజ్ గాడు అది పార్టీ కాదు మాధురి, నిన్ను చంపేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, నీ ప్రాణానికి ముప్పు ఉంది, నాతో రా అని చెప్పేసి ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తుంటాడు. సరిగ్గా అప్పుడే కిటికీలో నుంచి రవిరాజ్ రావడం కనిపిస్తుంది. ఆ డాక్టర్ గాడు మాధురి భయంతో తలుపు గడియ పెట్టేస్తారు. రవిరాజ్ గాడు వచ్చి తలుపు కొడతాడు. బేబీ డోర్తి, బేబీ డోర్తి, నీ కోసం సర్ప్రైజ్ తెచ్చా అని చెప్పేసి పిలుస్తాడు. కానీ వాడి చేతిలో మాత్రం పెద్ద కత్తి అయితే ఉంటది, సర్ప్రైజ్ ఏముండదు. వాళ్ళు తలుపు తీయకపోయేసరికి రవిరాజ్ తన దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో తలుపు ఓపెన్ చేస్తాడు. ఈ లోపు డాక్టర్ డోర్ వెనకాల దాక్కుంటాడు. తలుపు తీయగానే ఎదురుగా మాధురి కనిపిస్తుంది. రవిరాజ్ గాడు సర్ప్రైజ్ అని అరుస్తూ ఆ కత్తితో మాధురి కడుపులో దింపేసి లేపేద్దామనుకుంటాడు. మాధురి ఫ్లాష్ మ్యాన్ లాగా పక్కకి తప్పుకోవడంతో ఆ కత్తి మిస్ అవుతుంది. వెంటనే మంచం వెనకాల దాక్కుని డాక్టర్ కాపాడండి, చంపేస్తున్నాడు అని చెప్పేసి అరుస్తుంది. డాక్టర్ పేరు వినగానే రవిరాజ్ షాక్ అయి ఆగిపోతాడు. ఓహో వీడు మళ్ళీ ఇక్కడే ఉన్నాడా అని చెప్పి వెనక్కి తిరిగే లోపే డాక్టర్ మనోజ్ గాడు చేతికి దొరికిన ఒక పెద్ద ఫ్లవర్ వాస్ తీసుకుని రవిరాజ్ తల మీద గట్టిగానే బాధేస్తాడు. ఆ దెబ్బకి రవిరాజ్ గాడు అక్కడే కూలిపోయి తన చేతిలో ఉన్న కత్తి మీదే బోర్ల పడిపోతాడు. అరే విధి ఎంత విచిత్రమైనది, ఆ కత్తి తిన్నగా రవిరాజ్ గుండెలోకి దిగిపోతుంది. రవిరాజ్ చనిపోతూ డాక్టర్ వైపు చూసి ఒక పెయిన్ఫుల్ స్మైల్ తో గ్రహాలు మారిపోతున్నాయి డాక్టర్ అనే తన ఫేమస్ డైలాగ్ చెప్పేసి అలా పైకి పోతాడు. ఇదంతా చూసి మాధురి వణికిపోతూ చచ్చిపోయాడా, ఇప్పుడు ఏం చేద్దాం, పోలీసులకి ఫోన్ చేసి చెప్పేద్దామా అని చెప్పి అడుగుతుంది. మనోజ్ గడేమో తల పట్టుకొని కూర్చుంటాడు. ఓసే పిచ్చిదానా, ఇక్కడ జరిగింది చూస్తే పోలీస్ వాళ్ళు ఏమనుకుంటారు, మన ఇద్దరం ఏదో చేస్తుండగా మొగుడు చూశాడని అడ్డు తొలగించుకోవడానికి ఇలా చేసేసామని పోలీస్ వాళ్ళు అనుకుంటారు, మనం బుక్ అయిపోతామని చెప్పేసి భయపెడతాడు. మాధురి ఏమో చాలా ఏడుస్తూ మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి అడుగుతుంది. డాక్టర్ మనోజ్ శవం దగ్గరికి వెళ్లి వెతుకుతూ ఉండగా రవిరాజ్ జేబులో ఒక బోర్డింగ్ పాస్ దొరుకుతుంది. అది చూడగానే మనోజ్ గడు షాక్ అవుతాడు. ఆ టికెట్ ప్రకారం రవిరాజు ఈ టైంలో ముంబై నుంచి వేరే దేశానికి ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది. అంతేకాదు జేబులో మాధురి నెక్లెస్ కూడా దొరుకుతుంది. ఇదంతా చూడగానే మనోజ్ కి మొత్తం అర్థమవుతుంది. ఈ రవిరాజ్ గాడు నిన్ను పైకి పంపించేసి దొంగలు చేసినట్టుగా కలరింగ్ ఇచ్చి తను మాత్రం అసలు ఊర్లోనే లేనట్టు ఆ ఫ్లైట్ టికెట్ ని సాక్ష్యంగా చూపించే ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఇప్పుడు అదే ప్లాన్ మనకి ప్లస్ అవుతుంది. రికార్డుల ప్రకారం వాడు ఊర్లోనే లేడు. సో వాడి శవం ఇక్కడ దొరకనంత వరకు మనకి ఎలాంటి ప్రమాదం లేదని మాస్టర్ ప్లాన్ వేస్తాడు. వెంటనే ఇద్దరు కలిసి ఆ శవాన్ని పెరట్లోకి తీసుకెళ్లి ఒక గొయ్యి తవ్వి పాతి పెట్టడం స్టార్ట్ చేస్తారు. సడన్ గా ఆ శవం కాలు కదిలినట్టు మాధురికి అనిపిస్తది. ఒరే వాడు బ్రతికే ఉన్నాడు అని భయంతో అరుస్తూ పారిపోతది. డాక్టర్ గారు ముందే చెప్తాడు, నేను డాక్టర్ని కదా, వాడు చచ్చాడు, అది జస్ట్ నరాల కదిలి కానీ తనేమో ఎంత చెప్పినా వినదు, వెళ్ళిపోతది. ఇక్కడ చేసేదేం లేక డాక్టర్ ఒక్కడే శవాన్ని పూడ్చిపెట్టి మట్టి కప్పేసి లోపలికి వస్తాడు. మాధురిని దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ నువ్వు అస్సలు భయపడకు, వాడు చచ్చిపోయాడు, నేను వెళ్తానని చెప్పి బయలుదేరుతాడు. మాధురి ఏమో ప్లీజ్ వెళ్ళొద్దు, నాకు చాలా భయంగా ఉందని బ్రతిమలాడినా కూడా నాకు అర్జెంట్ పేషెంట్స్ ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక అదే రోజు రాత్రి మాధురి నిద్రపోతూ ఉండగా కిటికీ దగ్గర ఏదో శబ్దం వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తే గుండా అయిపోయే సీన్ కనిపిస్తుంది. ఎందుకంటే కిటికీ ఆపోజిట్ సైడ్ రవిగాడు నిలబడి నవ్వుతూ ఉంటాడు. చనిపోయాక దయ్యంలా వస్తానని చెప్పాను కదా అన్నట్టు చూస్తుంటాడు. ఇక మాధురి గట్టిగా అరవడంతో వాడు మాయమైపోతాడు. వెంటనే డాక్టర్ కి కాల్ చేసి ఏడుస్తుంది. డాక్టర్ గాడేమో ఎంత చెప్పినా నమ్మడు, అది నీ భ్రమ, పీడకల మాత్రమే, పడుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. 2 రోజుల తర్వాత ఏప్రిల్ 16 అంటే చైత్ర పౌర్ణమి రోజు బయట వర్షం బీభత్సంగా పడుతూ ఉంటది, ఉరుములు మెరుపులు. మాధురి ఏమో గూగుల్లో దయ్యాలు నిజమేనా అని చెప్పి సెర్చ్ చేస్తూ భయంతో వణికిపోతూ ఉంటది. సరిగ్గా అదే టైంకి బయట పెరట్లో ఆ సమాధి దగ్గర మట్టి కదులుతుంది. ఒక చేయి బయటకు వస్తుంది. మన రవిరాజ్ గాడు ఒక జాంబీ లాగా రక్త పిశాచిలాగా సమాధిని బద్దలు కొట్టుకుని బయటకు వస్తాడు. వానలో తడుస్తూ అంత పిచ్చోడిలాగా బంగ్లా వైపు అడుగులు వేస్తాడు. ఇటువైపు లోపల మాధురి భయంతో వణికిపోతూ ఉండగా బయట నుంచి హెవీ ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయి. ఎవరది వచ్చింది అని చెప్పి గట్టిగా అరుస్తుంది. మెరుపు వెలుతురులో తలుపు దగ్గర చూస్తే మట్టి కొట్టుకుపోయిన మొహంతో నెత్తురు కక్కుతున్న ఆ రవిరాజ్ గాడు నిలబడి కనిపిస్తాడు. ఆ సీన్ చూడగానే మాధురి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఓరి దేవుడు, వీడు దయ్యంగా మారి వచ్చాడా ఏంటి అని చెప్పి అరుస్తూ కింద పడిపోతుంది. వెంటనే తన దగ్గర ఉన్న హార్ట్ కి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుని నోట్లో వేసుకుంటుంది. కానీ ఆ మెడిసిన్స్ ఏమో అసలు పనిచేయవు. గిలగిలా కొట్టుకుంటూ మాధురి అక్కడికక్కడే ప్రాణం వదిలేస్తుంది. తను చనిపోగానే సీన్ మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్. అప్పటిదాకా దయ్యంలాగా నడుచుకుంటూ వచ్చిన ఆ రవిగాడు నవ్వడం స్టార్ట్ చేస్తాడు. వెనకాల నుంచి డాక్టర్ మనోజ్ గడు ఎంట్రీ ఇచ్చేసి వారేవా ఏం పర్ఫార్మెన్స్ చేసావు మావా, ఆస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చప్పట్లు కొడతాడు. అసలు ట్విస్ట్ ఏంటంటే రవిరాజ్ గడు అసలు చనిపోనే లేదు. ఇదంతా ఒక పెద్ద డ్రామా. డాక్టర్ మనోజ్ గడు అలాగే రవిరాజ్ ఇద్దరు ప్లాన్ చేశారన్నమాట. ఆ రోజు కత్తితో పొడుచుకున్నప్పుడు వాడింది ఫేక్ కత్తి, ఆ రక్తం కూడా నకిలిదే. కానీ డాక్టర్ గడు కొట్టిన ఆ వాస్ దెబ్బ మాత్రం నిజం. రవిరాజ్ గడు తన తల చెక్ చేసుకుంటూ ఒరే బాబు అంత గట్టి కొట్టాలారా, కొంచెం మెల్ల కొట్టొచ్చు కదరా అని చెప్పి కంప్లైంట్ చేస్తాడు. డాక్టర్ గడు నవ్వేసి కోట్ల ఆస్తి కోసం ఆ మాత్రం దెబ్బ తట్టుకోలేవా మావా, అయినా నువ్వేంట్రా కాలెందుకు కదిలించావు, ఆ మాధురికి డౌట్ వచ్చేసిందిరా బాబు, నేను కవర్ చేయలేక సచ్చాన్రా అంటాడు. దానికి రవిరాజ్ గడు ఏదో రాయగుచ్చుకుందిరా అందుకే కదిలించా గానీ అప్పుడు తను పారిపోవడం
చనిపోవడం మంచిదైంది లేరా, లేకపోతే నేను గుట్టం పెట్టుకుని గాలి పీల్చుకోవాల్సి వచ్చేదని చెప్పి నవ్వుతాడు. అంటే ఆ రోజు డాక్టర్ ఒక్కడే సమాధిని పూడ్చలేదు. మాధురి వెళ్లిపోగానే రవిరాజ్ గడు బయటికి వచ్చేస్తాడు. ఇద్దరు కలిసి ఖాళీ గొయ్యిని పూడ్చి రవిరాజ్ గడు కిటికీ దగ్గరికి వచ్చి భయపెట్టాడన్నమాట. ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే మాధురి వేసుకున్న టాబ్లెట్స్ అసలు టాబ్లెట్సే కావు, అవి జస్ట్ ఫేక్ మెడిసిన్స్. డాక్టర్ కావాలని తనకి ఫేక్ టాబ్లెట్స్ ఇచ్చి ఆమెకి హార్ట్ అటాక్ వచ్చేలా చేసి ట్రీట్మెంట్ అందకుండా చేసేశాడు. రవిరాజ్ గడు చాలా గర్వంగా ఆదిత్యని ఆ రోపే నుంచి తోసేసింది నేనే, ఇప్పుడు తనని కూడా నేనే లేపేశా, అంతా వాళ్ళ జాతకంలోనే రాసుందిరా, నేను జస్ట్ నిమిత్త మాత్రుడిని అని చెప్పేసి సైకోలా నవ్వుతాడు. డాక్టర్ మనోజ్ కూడా వాళ్ళు చెప్పే పిచ్చి మాటలన్నీ వినేస్తాడు. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారంటే రవిరాజ్ గడు ఆ డాక్టర్ ని చంపబోయినట్టు నటించాడు కదా, ఆ తర్వాతే డాక్టర్ రవిరాజ్ ని కలిసి మనం డీల్ మాట్లాడుకుందాం, నీ ఆస్తిలో సగం ఇవ్వు, నీ భార్యని లేపే ప్లాన్ నేను చెప్తానని చేతులు కలిపాడు. ఇక ఇప్పుడు ప్లాన్ లో సెకండ్ పార్ట్ అన్నమాట. డాక్టర్ రవిరాజ్ కి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు, ఇది తీసుకోరా, దీనివల్ల నీకు కొంచెం మత్తుగా అలాగే షాక్ లో ఉన్నట్టుగా ఉంటుంది, భార్య చనిపోయిన బాధలో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వాలి కదా, లేకపోతే డౌట్ వస్తుంది, ఒకవేళ ఎల్యూజినేషన్స్ వచ్చినా కూడా అస్సలు భయపడకు, అది అంతా మెడిసిన్ వల్లే జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మళ్ళీ 3 రోజుల తర్వాత మనడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అక్కడే రవిరాజ్ గారికి మాధురి కనిపించినట్టుగా అనిపిస్తుంది. దాంతో వాడు చాలా భయంతో వణికిపోతూ ఉంటాడు. వెంటనే మనోజ్ ని పిలిచి, అరే నిన్న ఆ నర్సులో నాకు మాధురి కనిపించిందిరా అని చెప్పేసి వాడితో చెప్తాడు. మనోజ్ గడేమో పెద్దగా పట్టించుకోడు, అది మందు ఎఫెక్ట్ లేరా అలాగే ఉంటుందని చెప్తాడు. పోలీసులేమో స్టేట్మెంట్ కోసం వస్తే మా వారు షాక్ లో ఉన్నాడు, తర్వాత ఇస్తారులే అని చెప్పేసి పంపించేస్తాడు. రవిరాజ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంట్లో అడుగు పెట్టగానే ఒక నల్లటి ఆకారం కదిలినట్టు అనిపిస్తుంది. అదిగో ఎవరు ఉన్నారా అని చెప్పేసి మళ్ళీ అరుస్తాడు. డాక్టర్ గారు టార్చ్ వేసి చూస్తే లోపల ఎవరూ లేర్రా, అదంతా నీ భ్రమ అని చెప్పేసి సర్ది చెప్తాడు. ఇద్దరు మళ్ళీ బార్ రూమ్ లో కూర్చుని మందు కొడుతూ ఉంటే రవిరాజ్ గారు మళ్ళీ సీరియస్ గా, అరే డాక్టర్ నువ్వు మందు ఎఫెక్ట్ అంటున్నావు, కానీ నాకు నిజంగానే భయమేస్తుందిరా, అసలే ఇది కాలత్రిగోరి నెల, ఆత్మలు తిరిగే టైం అంటాడు. సడన్ గా వాడికి ఒక విషయం గుర్తొస్తుంది. అరే ఆ నల్ల పిల్లి ఏదిరా, అది కనిపించట్లేదే అని చెప్పేసి ఉలిక్కి పడతాడు. నల్ల పిల్లి కనిపించకపోయేసరికి రవిరాజ్ కి చెమటలు పట్టేస్తాయి. ఒరే డాక్టరు, ఆ పిల్లి గనక బయటికి వెళ్తే ఆ దయ్యం దాన్ని తినేస్తుందిరా, నల్ల పిల్లి అంటే కాలత్రిగోరికి చాలా ఇష్టమైన స్నాక్, దాన్ని తింటే దాని పవర్ 100 రెట్లు పెరుగుతుంది, అప్పుడు మన పని గోవిందా అని చెప్పేసి చాలా టెన్షన్ పడతాడు. డాక్టర్ మనోజ్ కి ఇదంతా ట్రాష్ లా అనిపించిన రవిరాజ్ గారు బాధ తట్టుకోలేక పిల్లిని వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఇల్లంతా వెతికినా ఆ పిల్లి మాత్రం ఎక్కడ దొరకదు, మాయమైపోతుంది. ఆ పిల్లి దొరకలేదంటే ఆ పిల్లిని దయ్యం తినేసిందిరా, మనకి మూడిందికా అని చెప్పేసి రవిరాజ్ గడు ఏడుపు మొహం పెడతాడు. అప్పుడు డాక్టర్ కి ఆ బేస్మెంట్ గుర్తొస్తుంది. పదరా అక్కడ చూద్దామని చెప్పేసి వెళ్తారు. లక్కీగా పిల్లి అక్కడే ఉంటది, కానీ ఒక పెద్ద పెట్టె కింద దాని గొలుసు ఇరుక్కుపోయి ఉంటది. అది చూడగానే రవిరాజ్ గడు చాలా షాక్ అవుతూ, అరే చూసావారా, ఆ దయ్యమే కావాలని ఆ పెట్టెని దీని మీద పడేసింది, ఆ తాయత్తు ఊడిపోతే పిల్లిని తినేయచ్చు అని ప్లాన్ వేసింది అనుకుంటా అని చెప్తాడు. వాడి మాటలు విని విని డాక్టర్ కి పిచ్చిలేస్తుంది. అరే ఏదో ఎలుకని తరుముకుంటూ వచ్చి ఇరుక్కుపోయిందేమోరా బాబు, దాని ముందు తీసేరా అని చెప్పి ఆ పెట్టెని పక్కకి జరిపి పిల్లిని సేవ్ చేస్తారు. పిల్లి దొరకగానే రవిరాజ్ కి మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇక నాకు భయం లేదురా, ఆ ఇన్స్పెక్టర్ ని పిలువు, స్టేట్మెంట్ ఇచ్చేస్తా అంటాడు. డాక్టర్ గడు ఆపేసి, ఇప్పుడే వద్దురా, ఒక వారం రోజులైతే ఆగు, నువ్వు ఇంకా రికవర్ అవ్వాలని చెప్తాడు. ఇక మళ్ళీ సీన్ కట్ చేస్తే వారం రోజులైతే గడిచిపోతాయి. ఆ వారం రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ గడైతే వస్తాడు. వాడైతే మామూలుడు కాదు ఫ్రెండ్స్, స్టేట్మెంట్ తీసుకున్నట్టు నడుస్తూ ఇల్లంతా గాలిస్తుంటాడు. సడన్ గా కిటికీ అద్దం మీద ఉన్న చేతి ముద్ర చూస్తాడు. అది రవిరాజ్ మాధురిని భయపెట్టినప్పుడు పడిన ముద్ర అన్నమాట. ఈ మరక ఏంటి అని చెప్పి అడిగితే, ఏం లేదు సార్, ఏసీ మెకానిక్ వచ్చాడు, వాడిదే ఉంటుంది అని చెప్పేసి కవర్ చేస్తాడు. వెళ్తూ వెళ్తూ ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉన్న ఒక ఖరీదైన విస్కీ బాటిల్ ని చూస్తాడు. వావ్ భలే ఉందిరా, ప్రీమియం బ్రాండా అని చెప్పేసి కళ్ళప్పగిస్తాడు. రవిరాజ్ గడు వెంటనే, మీకు నచ్చిందా సార్, తీసుకెళ్ళండి అయితే గిఫ్ట్ అని చెప్పేసి బాటిల్ ఇచ్చేస్తాడు. ఇన్స్పెక్టర్ అది తీసుకుని సంతోషంగా వెళ్ళిపోతాడు. రవిరాజ్ గాడు, అమ్మయ్యా పీడ వదిలిపోయిందిరా బాబు అని చెప్పేసి అనుకుంటాడు. కానీ డాక్టర్ గారు మాత్రం చాలా సీరియస్ గా మాట్లాడుతూ, ఒరే ఫుల్, వాడు బాటిల్ కోసం రాలేదురా, నీ వేలి ముద్రల కోసం వచ్చాడు, నువ్వు ఆ బాటిల్ ముట్టుకునే దాకా వెయిట్ చేసి దాన్ని పట్టుకెళ్లాడు, ఇప్పుడు వాడు ఫోరెన్సిక్ ల్యాబ్ కి వెళ్లి ఆ కిటికీ మీద ఉన్న మరకతో నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ చేస్తారా, అప్పుడు దొరికిపోతామని చెప్పేసి పెద్ద బాంబేస్తాడు. రవిరాజ్ గడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓరి దేవుడా, అయితే ఈ కిటికీ మీద మరకని అర్జెంట్ గా తుడిచేయాలరా బాబు అని చెప్పేసి కంగారు పడతాడు. ముందైతే ఒక పెగ్గేద్దాం, టెన్షన్ తగ్గుతుందని మళ్ళీ బార్ రూమ్ కి వెళ్తారు. బాటిల్ మూత తీస్తుంటే అది జారి అల్మారా కిందికి వెళ్తుంది. రవిరాజ్ గడు వంగి తీస్తుంటే వాడి చేతికి ఒక బొమ్మ తగులుతుంది. అదేదో బొమ్మ కాదు ఫ్రెండ్స్, ప్రొఫెసర్ బ్యాగ్ లో నుంచి తప్పించుకుపోయిన ఆ మంత్రించిన బొమ్మ. అరే ఇది ఇక్కడే ఉందారా, ప్రొఫెసర్ దీన్ని వెతుకుతున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇక డాక్టర్ గాడేమో, అరే ఆ చెత్త బొమ్మని అక్కడే వదిలేసి రారా, ముందు పని చూద్దామని చెప్పేసి పిలుస్తాడు. రవిరాజ్ గడు ఆ బొమ్మని అల్మారాలో పెట్టి లాక్ వేసి బయటకు వస్తాడు. కిటికీ తుడిచేసి మళ్ళీ ఆ బొమ్మని ప్రొఫెసర్ కి ఇచ్చేద్దామని రూమ్ కి వెళ్తే అల్మారాలో ఉన్న ఆ బొమ్మ కనిపించదు. రవిరాజ్ గడు గుండె డబేల్మంటుంది, భయంతో గట్టిగా అరుస్తాడు. దాంతో డాక్టర్ గాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. రవిరాజ్ వణుకుతూ
నవ్వుతున్న వేలుతో టేబుల్ వైపు చూపిస్తాడు. ఆ బొమ్మ ఇప్పుడు అల్మారాలో కాకుండా టేబుల్ మీద కూర్చొని ఉంటది. చూసావారా డాక్టర్, లాక్ వేసిన అల్మారాలో నుంచి బయటికి వచ్చి టేబుల్ మీద కూర్చుందిరా బొమ్మ. ఇది కూడా నా భ్రమే అంటావారా? మెడికల్ సైన్స్ కి అందని ఆత్మ ప్రపంచం ఒకటి ఉందిరా, ఇప్పుడైనా నమ్ముతావారా అని చెప్పేసి అడుగుతాడు. అసలు మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, రవిరాజ్ గారికి ఇప్పుడు ట్యూబ్ లైట్ అయితే వెలుగుతుంది. ప్రొఫెసర్ చెప్పిన కాల్ త్రిగోరి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి 100 ఏళ్లకి ఒకసారి వచ్చే ఈ టైంలో ఆ 3 ప్రత్యేకమైన రాత్రుల్లో ఎవరైతే సడన్ గా చనిపోతారో వాళ్ళ ఆత్మల్ని ఆ శక్తి లాగేసుకొని దయ్యంలాగా మార్చేస్తుంది. మన దురదృష్టం ఏంటంటే మాధురి చనిపోయింది కూడా చైత్ర పౌర్ణమి రోజు. అంటే గ్యారంటీగా ఆవిడ ఇప్పుడు దయ్యం అయిపోయి ఉంటది. ఈ రోజు ఏప్రిల్ 30 అంటే వైశాఖ అమావాస్య. ఉన్న వాటిలో మోస్ట్ డేంజరస్ నైట్ అంటే ఇదే అన్నమాట. వెంటనే రవిరాజ్ ప్రొఫెసర్ కి కాల్ చేసి గురువు గారు ఆ తప్పిపోయిన బొమ్మ దొరికేసింది అని చెప్తాడు. ప్రొఫెసర్ టెన్షన్ పడుతూ దాని ఒంటి మీద గొలుసులు అలాగే ఉన్నాయి కదా, నువ్వు దాన్ని ముట్టుకోలేదు కదా అని చెప్పేసి అడుగుతాడు. రవిరాజ్ గారు బిక్కమొహం వేసి గొలుసులు ఉన్నాయి సార్, కానీ నేను దాన్ని ముట్టుకున్నాను అని చెప్పేసి పెద్ద బాంబేస్తాడు. ప్రొఫెసర్ గారికి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఒరే బాబు, ఎంత పని చేసావురా, నీ ప్రాణానికి ఇప్పుడు పెద్ద గండమే ఉందిరా. ఇన్నాళ్ళు నువ్వు బ్రతికి బట్ట కట్టావంటే 2 కారణాలు రా. ఒకటి ఆ నల్ల పిల్లి, 2 నువ్వు ఆ బొమ్మని ముట్టుకోకపోవడం. ఈ మధ్య వాస్తెబ్బ తగిలిన ఉరి వేసుకున్నప్పుడు ప్రాంక్ చేసినా నువ్వు బ్రతికావంటే కారణం అదేరా. కానీ ఇప్పుడేంట్రా అంటే నువ్వు దాన్ని టచ్ చేసావు, సో నీ సేఫ్టీ కవచం పగిలిపోయిందిరా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి రవిగడు ఏడుస్తూ అడిగితే ప్రొఫెసర్ ఒక ప్లాన్ చెప్తాడు. నువ్వు నల్ల పిల్లిని అంగుళం కూడా కదిలించకురా, నీ దగ్గరే పెట్టుకో. ఆ బొమ్మని మాత్రం ఎర్రటి గుడ్డలో చుట్టి వెంటనే నా దగ్గరికి పంపించు. నువ్వైతే రావద్దు, అక్కడే ఉండు పిల్లితో. ఆ డాక్టర్ గడికి ఇచ్చి పంపించు. కార్లో ఉన్న పెన్ డ్రైవ్ లో ఉన్న మంత్రాలు ప్లే అవుతూనే ఉండాలి. ఒకవేళ ఆ బొమ్మ కంట్రోల్ తప్పితే వెంటనే కారులో నుంచి బయటకు విసిరేయమని చెప్పు అని చెప్పి ఆర్డర్ చేస్తాడు. ఇక మనలో ఫాస్ట్ గా యాక్షన్ లోకి దిగుతారు. డాక్టర్ మనోజ్ ఆ బొమ్మని రెడ్ క్లాత్ లో చుట్టి కారులో మంత్రాలు ప్లే చేసి బయలుదేరుతాడు. రవిరాజ్ గడేమో పిల్లిని పట్టుకుని హవేలీలో బిక్కుబిక్కుమంటూ కూర్చుంటాడు. దారిలో డాక్టర్ కి ఒక వింత అనుభవం ఎదురవుతుంది. కారులో మంత్రాల సౌండ్ కి బదులు ఏవో రాక్షసుడు అరుస్తున్న భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. డాక్టర్ గడు చాలా భయంతో వణికిపోతూ ఉంటాడు. వెంటనే రవికి కాల్ చేసి ఒరే సౌండ్ సెంటర్ మారుతున్నాయి అని చెప్పి అరుస్తాడు. రవిరాజ్ గడు అది కంట్రోల్ తప్పిందిరా, బయటకు విసిరేసే అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. డాక్టర్ ఆ బొమ్మని రోడ్డు మీదకి విసిరేస్తాడు. అమ్మయ్య అనుకునే లోపు కార్ సడన్ గా ఆగిపోతది. ముందు చూస్తే చీకటి, వెనకాల చూస్తే అద్దంలో వెనక సీట్లో మాధురి దయ్యం కూర్చొని ఉంటది. చేతిలో ఆ బొమ్మ పట్టుకొని నవ్వుతూ ఉంటది. డాక్టర్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఓరి దేవుడు, దయ్యమని అరుచుకుంటూ కార్ అక్కడే వదిలేసి ఫోన్ కూడా అక్కడే వదిలేసి ఉసేన్ బోల్ట్ లాగా పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఇటు పక్క ఫోన్ లో రవిరాజ్ గారికి డాక్టర్ అరుపులు వినిపించి మళ్ళీ సడన్ గా కట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ మాధురి గొంతు వినిపిస్తుంది. ఆ భయంకరమైన నవ్వు. రవిరాజ్ గడికి సగం ప్రాణం పోతుంది అక్కడే. డాక్టర్ ఎలాగోలా పరిగెత్తుకుంటూ హవేలీకి చేరుకుంటాడు. రవిరాజ్ గడు తలుపు తీసి లోపలికి లాక్కుంటాడు. ఓ దేవుడో, బ్రతికేశంరా బాబు అనుకునే లోపే రవిరాజ్ గడికి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తది. ఇందాక పిల్లిని సోఫా మీద పెట్టాడు కదా, ఇప్పుడు అక్కడ పిల్లి లేదు, కేవలం దాని మెడలో ఉండే తాయత్తు మాత్రమే అక్కడ పడి ఉంది. అంటే ఆ కాల్ త్రిగోరి శక్తి ఆ పిల్లిని తినేసింది. ప్రొఫెసర్ చెప్పినట్టు ఆ నల్ల పిల్లిని తింటే దయ్యం పవర్ డబుల్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని కాపాడే నాదుడే లేడిక. అంతలోనే ఇంకొక షాక్ ఏంటంటే డాక్టర్ విసిరేసిన ఆ బొమ్మ మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈసారి దాని ఒంటి మీద ఉన్న గొలుసులు కూడా తెగిపోయి ఉంటాయి. అంటే అది ఫుల్ ఫ్రీడమ్ తో వచ్చిందన్నమాట వీళ్ళ దగ్గరికి. ఇక రవిరాజ్ గారికి పిచ్చెక్కిపోతుంది. అయిపోయిందిరా, అయిపోయింది, ఇక మన పని అయిపోయింది, గొలుసులు కూడా తెగిపోయాయి, మన పని కథమని చెప్పేసి అరుస్తాడు. కానీ ఇక్కడ మన డాక్టర్ గాడు ఫుల్ గా మందు కొట్టి ఉంటాడు కదా, ఆ కిక్ లో వాడికి ఒక ఐడియా వస్తుంది. ఈ రచ్చ అంతా ఈ బొమ్మ వల్లే కదరా అని చెప్పేసి రవిరాజ్ గడు వద్దని అరుస్తున్నా కూడా వినకుండా ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని లైటర్ తో దాని తలకి నిప్పు పెట్టి అంటిస్తాడు. మండుతున్న ఆ బొమ్మని పట్టుకుని బేస్మెంట్ వైపు పరిగెడతాడు. రవిరాజ్ గడు వద్రా బాబు ఆగరా అని చెప్పేసి వెనకాలే వెళ్తుంటాడు. రవిరాజ్ గడేమో వద్రా బాబు ఆగరా అని వెనకాలే వెళ్తాడు. డాక్టర్ లోపలికి వెళ్ళగానే బేస్మెంట్ తలుపు డమెల్మని దానంతట అదే లాక్ అయిపోతుంది. ఆ బేస్మెంట్ తలుపులు ఓపెన్ చేయగానే గుండెలు పగిలే సీన్ ఫ్రెండ్స్. లోపల డాక్టర్ మనోజ్ శవం కింద పడిపోయి ఉంటది. పక్కనే ఆ బొమ్మ కూడా ఉంటది. కానీ ఆశ్చర్యం ఏంటంటే డాక్టర్ లైటర్ తో కాల్చినా సరే ఆ బొమ్మ తల మీద ఒక్క వెంట్రుక కూడా కాలదు. అది క్షేమంగా నవ్వుతూ ఉంటది. ఇది చూసి రవిరాజ్ గారికి మైండ్ పోతది. అరుస్తూ వెనక్కి తిరిగేసరికే ఎదురుగా మాధురి దయ్యం నిలబడి ఉంటది. ఆ భయంకరమైన రూపం చూడగానే రవిరాజ్ గారి గుండె అక్కడే ఆగిపోతది. వాడి జాతకంలో రాసి ఉన్నట్టే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చి నిజంగానే చనిపోతాడు. రవిరాజ్ గారు చాప్టర్ అక్కడితో క్లోజ్ అన్నమాట. వెంటనే సీన్ లోకి డాక్టర్ మనోజ్ ఎంట్రీ ఇస్తాడు. యాక్చువల్ గా వాడు బ్రతికే ఉన్నాడు. అలాగే వాడిని చూసి నవ్వుతూ ఉంటాడు. వెనకాల మాధురి కూడా మేకప్ తుడుచుకుంటూ నవ్వుతుంటది. అసలు ట్విస్ట్ ఏంటంటే నిజంగానే డాక్టర్ చనిపోలేదు, అలాగే మాధురి కూడా చనిపోలేదు. ఇదంతా మాధురి అలాగే డాక్టర్ మనోజ్ కలిసి రవిరాజ్ గారి మీద ఆడిన రివర్స్ గేమ్ అన్నమాట. అవును ఫ్రెండ్స్, ఇప్పటిదాకా రవిరాజ్ అనుకుంది ఏంటంటే డాక్టర్ తనతో కలిసి మాధురిని చంపబోతున్నాడు అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే డాక్టర్ గారు ఫస్ట్ నుంచి మాధురి టీమే అన్నమాట. వాడి టీం అయితే అసలు కాదు. ఆ మెడికల్ రిపోర్ట్స్ కూడా మార్చింది
చనిపోయింది వాళ్ళిద్దరే. నిజానికి గుండె జబ్బు ఉన్నది మాధురికి కాదు, రవిరాజ్కి. రవిరాజ్ గారిది వీక్ హార్ట్ అని డాక్టర్కి ముందే తెలుసు. అందుకే ఈ దయ్యం డ్రామాలు ఆడితే వాడు హార్ట్ అటాక్ తో పోతాడని వాళ్ళు ప్లాన్ వేశారు. ఆ రోజు రవిరాజ్ మాధురిని పొడిచినప్పుడు వాడింది ఫేక్ కత్తి అని మాధురికి ముందే తెలుసు. అందుకే అంత బాగా నటించింది. ఆ రోజు రవిరాజు తన క్రైమ్స్ అన్ని ఒప్పుకుంటున్నప్పుడు మాధురికి నిజంగానే రక్తం మరిగిపోయింది. కానీ వాడిని భయపెట్టి చంపాలనే కసితో ఓపిక పట్టింది. ఇక ఆ ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళ మనిషే. వాడికి డబ్బులిచ్చి మేనేజ్ చేసేశారు. మరి ఆ బొమ్మ సంగతి ఏంటి అంటారా? అది అల్మర కింద పడిపోతే మాధురే దాన్ని తీసి ప్లేస్లు మార్చిందన్నమాట. ఆ బొమ్మకి గొలుసులు ఉంటాయి కదా, అది తెంచింది కూడా మాధురే. ఇక ఆ నల్ల పిల్లి విషయానికి వచ్చేస్తే ఆ నల్ల పిల్లిని దయ్యం తినలేదు. మాధురే దాన్ని బయటకు తీసుకెళ్లి కట్టేసింది. ఇదంతా రవిరాజుని భయపెట్టడానికి చేసిన ప్లాన్ అన్నమాట. ఇక డాక్టర్ గారు వెళ్తూ సరే నేను వెళ్తాను, కొంచెం సేపు ఆగి వేరే డాక్టర్ ని పిలువు, నేచురల్ డెత్ అని రాసిచ్చేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే దారిలో డాక్టర్ కి ఒక డౌట్ వస్తుంది. వెంటనే మాధురికి కాల్ చేసి, ఓ అమ్మాయి నాకెందుకో చాలా భయంగా ఉంది, ప్రొఫెసర్ చెప్పినట్టే జరుగుతుందేమో, రవిరాజ్ జాతకం నిజమైంది, వాడు హార్ట్ అటాక్ తోనే చచ్చాడు, ప్రొఫెసర్ నీ గురించి కూడా చెప్పాడు, నీ భర్త అన్యాచురల్ గా డెత్ అవుతాడు అని. ఆదిత్య కూడా అలాగే పోయాడు, ఇప్పుడు రవిరాజ్ కూడా అలాగే పోయాడు. ఈ రోజు ఏప్రిల్ 30 మూడో రాత్రి ఆ బొమ్మ మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇదంతా ఆ బొమ్మ మనతో చేయించిందేమో, అది మనల్ని పాములుగా వాడుకుందేమో అని చెప్పేసి టెన్షన్ పడతాడు. మాధురి నవ్వేసి, నీకు కూడా నా హస్బెండ్స్ లాగా పిచ్చి పట్టిందా డాక్టర్, ఆ బొమ్మని నేనే తెచ్చాను కదా, నేనే ఆడించాను కదా, అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఆదిత్య ఫోటో చూసి నీ పగ తీర్చుకున్నాను అని చెప్పేసి ఎమోషనల్ అవుతుంది. టేబుల్ మీద ఉన్న ఆ బొమ్మని చేతిలోకి తీసుకుని, నీ వల్లే ఇదంతా సాధ్యమైందిరా బొమ్మ అని చెప్పేసి దాన్ని ముద్దు పెట్టుకుంటది. కానీ బయట సీన్ చూస్తే వణుకు పుడుతుంది. ఆకాశం నుండి వర్షంతో పాటే నిజంగానే పుర్రెల వర్షం కురుస్తుంటది. ప్రొఫెసర్ చెప్పింది నిజమే, బయట కట్టేసిన నల్ల పిల్లి మాయమైపోతుంది. సడన్ గా హవేలీలో కరెంటు పోతుంది. చిమ్మ చీకటి, తలుపు మీద ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం, దడ దడమని స్క్రీన్ అక్కడితో బ్లాక్ అవుతుంది. దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే ప్రొఫెసర్ చెప్పింది అక్షరాల నిజం. రవిరాజు బ్రతికి ఉన్నంత సేపు ఆ పిల్లి ఆ బొమ్మ రూల్స్ వల్ల బ్రతికాడు. కానీ ఎప్పుడైతే రూల్స్ బ్రేక్ అయ్యాయో అప్పుడు చనిపోయాడు. ఇప్పుడు మాధురి పరిస్థితి కూడా అంతే అన్నమాట. అతను ఆ బొమ్మని చాలాసార్లు ముద్దు పెట్టుకుంది, పిల్లిని బయటపడేసింది. సో ఆ కాల్ త్రిగోరి నెక్స్ట్ టార్గెట్ మాధురే. డాక్టర్ కూడా ఆ బొమ్మని టచ్ చేశాడు కాబట్టి వారికి కూడా మూడింది. మనం చూసింది జస్ట్ ఒక ఇంటి కథే, కానీ ఈ రాత్రికి ఇలాంటివి ఎన్ని ఇళ్లలో జరుగుతున్నాయో. ఆ దెయ్యం ఆత్మల్ని తీసుకెళ్లిపోతుంది, మళ్ళీ 100 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. లాజిక్ కి అందని హారర్ అన్నమాట. స్టోరీ నచ్చితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని హారర్ మూవీస్ కోసం మన హారర్ ఇన్సైట్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.